హిట్లర్ గారి పెళ్ళాం ఎపిసోడ్ 2 ఆద్య జైని హాగ్ చేసుకుని ఐ లవ్ యూ బావని అంటుంది. అవును పొట్టి, నువ్వు ఒక్కదానివే వచ్చావా, అత్తమాంవాళ్లు రాలేదా అని అడుగుతాడు. జై లేదు బా, నాకు నిన్ను చూడాలి అనిపించి అమ్మనాన్నకి చెప్పి వచ్చేశాను. వాళ్ళు ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తారు అని అంటుంది ఆద్య. అవునా, సరే మరి, చిన్న మరదలు శ్రావ్య అని అంటారు. శ్రావ్య, ఆరాధ్య, అమన్ కూడా అమ్మ వాళ్లతో పాటు వస్తారు అని అంటుంది. ఆద్య ప్రణవ్ పెద్ద కూతురు, శ్రావ్య చిన్న కూతురు. అమన్ సంపత్ రూపల ఒక్కగానొక్క కొడుకు. ఆరాధ్య శౌర్య ముద్దుల కూతురు. జై అర్మాన్ కవల పిల్లలు. ఒకేలా ఉన్నా ఇద్దరి కళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. జై నార్మల్గా ఉన్నా అర్మాన్ కళ్ళు పిల్లి కళ్ళు. ఇంటిలో వాళ్లు తప్ప వాళ్ళు ఇద్దరుని ఎవరు గుర్తుపట్టలేరు. ఇద్దరు నవ్వుతూ కిందకి వస్తారు. జై మైరాను చూసి, మమ్మ పొట్టి వచ్చింది అని నీకు డాడ్కి ముందే తెలుసా అని అంటాడు. మైరా నవ్వుతూ, హా నాన్న, ఆద్య నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని నీకు చెప్పొద్దు అని చెప్పింది అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య కూడా నవ్వుతూ కొడుకును చూస్తూ ఉంటారు. అలా నలుగురు భోజనాలు చేస్తూ యుఎస్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు పార్టీలో అబ్బాయిలు అందరూ మందు తాగుతూ ఉండగా అర్మాన్ మిగతా అమ్మాయిలు కూడా జ్యూస్ తాగుతూ ఉంటారు. వాళ్లలో ఒక అమ్మాయి తన పక్కనే ఉన్న అమ్మాయిని చూస్తూ, ఆ అమ్మాయికి మాత్రమే వినపడేలా, ఏంటి కావ్య, ఏదో చేస్తాను అన్నాను. ఈరోజు అర్మాన్ను నీవైపు తిప్పుకుంటాను అన్నావు, ఏమి చెయ్యా, కూల్ తాగుతున్నావు అని అంటుంది. కావ్య నవ్వుతూ చూస్తూ ఉండు, శ్రీజ అర్మాన్ తాగుతున్న డ్రింక్లో డేట్ డ్రగ్ కలిపాను. తను తాగే డ్రింక్ నాకు వరంలా మారుతుంది. ఇంకా తరువాత జరిగేదానికి అర్మాన్ నా సొంతమైపోతాడు. అప్పుడు అర్మాన్ నా ప్రేమను ఒప్పుకోక తప్పదు అని అంటుంది. నేను రూమ్ నంబర్ 14 ముందుగా బుక్ చేసి పెట్టాను అని అంటుంది కావ్య. అవునా అని అంటూ జ్యూస్ తాగుతున్న అర్మాన్ను చూస్తూ ఉంటారు. జ్యూస్ తాగిన అర్మాన్కి కళ్ళు తిరిగినట్టు ఉండగా, రే రోహిత్, నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాదిరా, నేను వాష్రూంకి వెళ్ళి వస్తాను అని చెప్పి లేచి వాష్రూం వైపు వెళ్తాడు. అట్టే బాహారిక, రోషన్ వాళ్లు ఫుల్గా తాగి ఉండటంతో సరేరా అని అంటారు. అర్మాన్ వెళ్లడం చూసిన కావ్య కూడా తన వెనకే నెమ్మదిగా వెళ్తుంది. వీళ్ల మాటలు అన్నీ పక్క టేబుల్ దగ్గర ఉండి వింటున్న అనన్య తనకి ఏదో ఆలోచన వచ్చినట్టు లేచి కావ్య వెనకే వెళ్తుంది. వెడుతూ ఎవరికో ఫోన్ చేసి, అక్క కాపాడు, నన్ను కాపాడు అంటూ ఏడుస్తుంది. అదే పబ్లో వెయిటర్గా పనిచేస్తున్న అనన్య అక్క కంగారుగా, ఏమయ్యింది అనన్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఎక్కడున్నావు అని అడుగుతుంది. అనన్య ఏడుస్తూ, అక్క రూమ్ నంబర్ 14లో ఉన్నాను, లాక్ అయిపోయాను, వచ్చి కాపాడు అక్క, బయట ఎవరో అబ్బాయిలు కూడా ఉన్నారు, డోర్ తీయమని అల్లరి పెడుతున్నారు, నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి జాబిలో పెట్టేస్తుంది. శరణ్య తను చేస్తున్న పని పక్కన పెట్టి తన చెల్లి అనన్య చెప్పిన రూమ్ వెతుక్కుంటూ వెళ్తుంది. అటుగా వెళ్తున్న వెయిటర్కి డబ్బులు ఇచ్చి కావ్య అర్మాన్ను రూమ్ నంబర్ 14లోకి వెళ్లేలా చేస్తుంది. వాష్రూమ్ అనుకోని అర్మాన్ రూంలోకి వెళ్ళిపోతాడు. తన ప్లాన్ పని చెయ్యడంతో కావ్య నవ్వుతూ అర్మాన్ వెనకే లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తుంది. అది గమనించిన అనన్య తన ప్లాన్ పాడవుతుంది అని ఫాస్ట్గా వెళ్లి కావ్యను పక్కనే మరో రూంలోకి నెట్టి బయట గడియ పెడుతుంది. అంత నిమిషాల్లో జరిగిపోవడంతో రూంలో కిందపడ్డ కావ్య అయోమయంగా ఏం జరిగిందో అని ఆలోచించుతూ ఉంటుంది. పూర్తిగా మత్తులోకి వెళ్లిన అర్మాన్ అలానే బెడ్ మీద వాలిపోతాడు. అది చూసిన అనన్య రాక్షసంగా నవ్వుతూ, శరణ్య, ఈ రోజుతో నీ లైఫ్ అవుట్ అని నవ్వుకుంటూ రూం బయట నుండి గడియ పెడుతుంది. తనలో ఉన్న డ్రగ్ ప్రభావం అంతకు పెరిగిపోవడంతో తనలో కోరికలు కూడా పెరిగిపోతున్నాయి. తను ఒక డాక్టర్ కావడంతో తనలో వస్తున్న మార్పు తనకు స్పష్టంగా తెలుస్తుంది. అర్మాన్కి కీస్ వేసి తనతో పాటు కీస్ తీసుకుని వెళ్ళిపోతుంది అనన్య. అనన్య బయట గడియపెట్టి అక్కడికి వస్తున్న తన అక్కను చాటుగా చూస్తూ ఉంటుంది. శరణ్య రూమ్ దగ్గరకు వచ్చి డోర్ తీసుకుని అనన్య అనన్య అని పిలుస్తూ లోపలి వెళుతుంది. అదే మంచి సమయం అనుకొని శరణ్యను లోపలికి నెట్టి బయట నుండి గడియపెట్టిన అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య.
బెడ్ మీద పడి ఉన్న అర్మాన్ను చూసి రూమ్ అంతా చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. అర్మాన్ దగ్గరకు వెళ్లి తన చెంపలను తడుతూ సార్ ఏమయ్యింది లేవండి అని అంటూ లేపటానికి ప్రయత్నిస్తుంది. అర్మాన్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శరణ్యను చూసి బెడ్ మీదకు లాగి తన అణువణువు తడిమేస్తూ ఉంటాడు. శరణ్య ఎంత విడిపించుకోవాలి అని చూసిన అర్మాన్ బలముందు తన బలం చాలక అర్మాన్ను ఇంకా గట్టిగా నెట్టడానికి ట్రై చేస్తుంది. ఒక్కసారి అర్మాన్ను చూసి అలానే ఉండిపోతుంది. అర్మాన్ చూడటానికి మైరాలా ఉన్నా శౌర్యలా కండలు తిరిగిన శరీరంతో 6 అడుగుల ఎత్తు ముట్టుకుంటే ఎక్కడ కందిపోతాడో అన్నంత అందంగా ఉంటాడు. కళ్ళు కూడా గాజు కళ్ళు కావడంతో అర్మాన్ ఇంకా అందంగా కనిపిస్తాడు. అప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే శౌర్యకి ఏమీ తీసిపోనంత అందంగా ఉంటాడు. దండు శరణ్య కూడా చాలా అందంగా ఉంటుంది. పద్ధతిగా చూడగానే తెలుగింటి ఆడపిల్లల కనిపిస్తుంది. అర్మాన్ మత్తులో తను ఏం చేస్తున్నాడో కూడా తెలియకపోవడంతో శరణ్యను పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు. శరణ్య ఏడుస్తూ అర్మాన్ తనమీద రాక్షసంగా ప్రవర్తించడంతో ఏడుస్తూ అర్మాన్ను దూరంగా నెట్టిలి అని చూస్తుంది. అర్మాన్తో కొద్దిసేపటికి పోరాడి అలసిపోయిన శరణ్య అర్మాన్ పరిస్థితి అర్థం చేసుకుని తన కన్నీళ్లు తుడుచుకొని దంటే ఇతనికి ఎవరో కావాలి అని డ్రాగ్ ఇచ్చారా అని అనుకుంటూ ఇప్పుడు అతని కోరిక పూర్తిగా తీరకపోతే శరీరంలో ఉన్న డ్రాగ్ ప్రభావం తగ్గదు అని అనుకుని అలా అయితే ఇతని ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉన్నాది అని అనుకుని తప్పక తనని తను అర్మాన్కి పూర్తిగా ఇచ్చేస్తుంది. దండు అర్మాన్ ఏం చేసినా పట్టించుకోకుండా ఇష్టంగా అర్మాన్ మొహాన్ని చేస్తూ చూస్తూ ఉంటాడు. దండు కొద్దిసేపటికి అర్మాన్ అలసిపోయి బెడ్ మీద వాలిపోయి నిద్రలోకి జారుకుంటాడు. శరణ్య ఒళ్ళు అంత పచ్చి నొప్పులుగా ఉండడంతో నెమ్మదిగా లేచి తన బట్టలు వేసుకుని అర్మాన్ చేసిన గాయాలు సలుపుతుంటే అర్మాన్ పక్కనే కూర్చుని ఉంటాడు. పబ్లో అంతా వెతికిన లోహిత్కు అర్మాన్ ఎక్కడ కనిపించకపోవడంతో అక్కడ సీసీటీవీలో అర్మాన్ రూంలోకి వెళ్లడం చూసి నేరుగా అర్మానున్న రూం దగ్గరకు వెళతాడు. బయట లాక్ చేసిన ఉండడంతో నేరుగా హోటల్ మేనేజర్కి ఫోన్ చేసి పిలిపించి డోర్ లాక్ తీయిస్తాడు. అర్మాన్కి పూర్తిగా మత్తు ఎక్కిపోవడంతో అలానే బెడ్ మీద ఉండగా శరణ్య తన ఒంటిమీద అర్మాన్ చేసిన గాయాలు ఒక్కసారు చూసుకుని బాధగా లేచి చిరిగిన తన బట్టలు వేసుకుని ఒక్క మూలాన కూర్చుని ఉంటుంది. డోర్ తీసి లోపలికి వచ్చిన లోహిత్ శరణ్యము అలా చూసి లోపల ఏం జరిగిందో అర్థమయ్యి షాక్ అయ్యి అలానే ఉండిపోతాడు. శరణ్య బట్టలు చిరిగిన చోట ఎండు చేతుల్లో కప్పుకుని బాధగా సారని అంటుంది. లోహిత్ శరణ్యను అలా చూసి తల పక్కకు తిప్పుకుని తన కోటు తీసి శరణ్యకు కప్పుతాడు. ఒక్కసారి అర్మాన్ను చూసి అన్నయ్య అని అర్మాన్ను లేపడానికి ట్రై చేస్తాడు. అర్మాన్ ఎంతకీ లేవకపోవడంతో శరణ్యను చూసి ఏం జరిగిందో అని అంటాడు. శరణ్య ఏడుకుంటూ నేను ఇక్కడ వెయిటర్గా పనిచేస్తున్నాను అంది మా చెల్లి ఈరోజు నాతో పబ్కి వచ్చింది. ఎవరో కొంతమంది అబ్బాయిలు తనని అల్లరి పెడుతున్నారు అని నాకు ఫోన్ చేస్తే ఆయనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. రూంలో ఆయన ఉన్న పరిస్థితి చూసి హెల్ప్ చెయ్యడానికి చూశాను. కాని బయట నుండి ఎవరో డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు అని తరువాత అర్మాన్ చేసినది చెప్పలేక ఏడుస్తూ ఆగిపోతుంది. శరణ్య చెప్పిన మాటలు విన్నా లోహిత్ శరణ్య తప్పులేదు అని అర్థమయ్యినా కూడా ఎంతవరకు నిజమో తెలియక చూడండి మీరు ఎవరో నాకు తెలియదు. ఈరోజు ఇక్కడ జరిగింది బయట చెప్పొద్దు ప్లీజ్ అని కొంత డబ్బు శరణ్యకి ఇస్తారు. అది చూసిన శరణ్య ఒక రకమైన నవ్వు నవ్వి ఆయన ఉన్న పరిస్థితి అర్థమయ్యి ఒక మనిషి ప్రాణం పోకూడదు అని ఒక మెడికల్ స్టూడెంట్గా ఈ పని చేశాను అంతేకాని మీరు ఇచ్చే డబ్బు కోసం కాదు అని అంటుంది. తప్పని పరిస్థితిలో అలా చెయ్యక తప్పలేదు అని అంటుంది. ఇక్కడ నా డ్యూటీ టైం కూడా అయిపోయింది నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళుతున్న శరణ్యము చూస్తూ తన విజిటింగ్ కార్డు ఇచ్చి మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా ఒక్క ఫోన్ చెయ్యండి అని అంటారు. శరణ్య ఆ కార్డు తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళుతున్న శరణ్యను చూస్తూ మంచి అమ్మాయిలా ఉన్నది అని అనుకుంటూ అర్మాన్ దగ్గరకు వెళతాడు. అర్మాన్ ను అలా చూసిన లోహిత్
వెంటనే జైకి ఫోన్ చేసి తనకు తెలిసిన విషయం అంతా చెప్తాడు. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.